అందరికీ స్వాగతం. వీడియోలో మనము సాయిబాబా డ్రాయింగ్కి కలరింగ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ అవుట్లైన్ వేసి పెట్టాను. ఎవరికైనా అవుట్లైన్ ఫ్రీ డ్రాయింగ్ ఎలా గీయాలో కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇది పెన్సిల్ మెజర్మెంట్ లేకుండానే జస్ట్ 2 లైన్స్ గీసుకొని మనము పెన్సిల్తో మెజర్ చేసుకుంటా వేసాను అవుట్లైన్ అంతా. ఇది కలర్ పెన్సిల్ డ్రాయింగ్ కాబట్టి మనము ఇక్కడ పాలరాయి బొమ్మలా ఉంది కాబట్టి మనము గ్రే కలర్లో షేడ్స్ ఉపయోగించి ఇక్కడ షేడింగ్ చేసుకుంటున్నాము. ఈ గ్రే కలర్ పెన్సిల్ షేడింగ్స్లో కూడా మనకి 2-3 కలర్స్ వేరియేషన్స్ ఉంటాయి. కూల్ గ్రే ఉంటుంది, వామ్ గ్రే ఉంటుంది. మోస్ట్లీ కూల్ గ్రేనే యూస్ చేస్తున్నాను. ఇక్కడ నేను పేపర్ యూస్ చేసింది కూడా వైట్ పేపర్ కాదు, కొంచెం గ్రేయిష్ పేపర్ యూస్ చేశాను. మనం వైట్ పేపర్ యూస్ చేస్తే కూడా ఇంకా బాగా ఉంటుంది. మనకి కన్నుకి పైగా మనం పక్కన పిక్చర్ అబ్జర్వ్ చేసినట్లయితే కొంచెం డార్క్గా ఉంది, ఎందుకంటే కన్ను మనకు లోపలగా ఉన్నప్పుడు లైట్ బ్లాక్ అయ్యి మనకు అలా కనిపిస్తుంది కాబట్టి. డ్రాయింగ్ అంటే ఏం లేదు, మనము జస్ట్ ఎక్కడ షేడింగ్స్ని అబ్జర్వ్ చేసుకోవడమే. ఎక్కడ డార్క్ టోన్స్ ఉన్నాయి, ఎక్కడ మిడ్ టోన్స్ ఉన్నాయి, ఎక్కడ హైలైట్స్ ఉంది, అది జస్ట్ అబ్జర్వ్ చేసుకుంటా మనం స్లోగా వేసుకోవాలి. మనం ఐ దగ్గరగా వేస్తున్నప్పుడు ఐ దగ్గరగానే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. వేసేటప్పుడు కూడా లేయర్ బై లేయర్ 2-3 లేయర్స్ వేసుకోవాలి. ఒక లేయర్కి మనకి అంత రియలిస్టిక్గా రాదు. 2-3 లేయర్స్ వేసుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుంది. స్లోగా అబ్జర్వ్ చేయండి. డ్రాయింగ్ గీసేటప్పుడు మనం ఎక్కడ ఏ కలర్స్ వాడుతున్నాము, ఎక్కడ షేడింగ్ ఎలా చేస్తున్నాము. బేసిక్గా మనము షేడింగ్ చేసేటప్పుడు కొంచెం దగ్గరగానే షేడ్ చేసుకోవాలి, దూరం దూరంగా షేడ్ చేసుకోవద్దు. ఈ కలర్ పెన్సిల్స్ మనం వైట్ పేపర్ మీద వేయట్లేదు, నేను చెప్పినట్టుగా గ్రే పేపర్ వేస్తున్నాం కాబట్టి కొంచెం ప్రెజర్ ఇచ్చి షేడింగ్ చేసుకోవాలి. మనం నోస్ దగ్గర తీసేటప్పుడు కూడా మనకి పక్కన లైట్గానే ఉంది, అందుకని నేను లైట్గా వేస్తున్నాను. మనం కంప్లీట్గా వదిలేస్తే ఏమవుతుందంటే అసలు ఏమి వేయకుండా ఫ్లాట్గా అయిపోతుంది పిక్చరు. అందుకని మనం కొంచెం గ్రేష్ కలర్ వేసుకుంటేనే మనము సాయిబాబా డ్రాయింగ్ గీసేటప్పుడు ఆ నోస్ దగ్గర మనకి అటు ఇటు
ఎందుకంటే మధ్యలో ముక్కుకి మధ్యలో హైలైట్ లా ఉంది, అందుకని నేను అటు ఇటు లైట్గా వేస్తున్నాను. థిక్గా వేయాల్సిన అవసరం లేదు, లైట్గా వేయాలి. ఎందుకంటే నేను పక్కన రిఫరెన్స్ పిక్చర్ పెట్టుకున్నాను కదా, దానిలో మనకి లైటింగ్ వల్ల మీకు కనిపించట్లేదు క్లియర్గా, లేకపోతే లైట్గా మనకి షేడింగ్ ఉంది అక్కడ. నేను ఈ అవుట్లైన్ కూడా నేను పెన్సిల్ మెజర్మెంట్తోనే గీశాను. ఎవరికైనా మీకు ఆ వీడియో కావాలన్నట్లయితే వాళ్ళు కింద కామెంట్ చేసి నేను ఆ వీడియోని కూడా అప్లోడ్ చేస్తాను. ఇటువైపు చీక్కి కూడా బుగ్గకి ఇటువైపు కొంచెం షేడింగ్లో లోపలికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. జస్ట్ లైట్గా వేసుకున్న తర్వాత పైకి వెళ్ళే కొద్దీ లైట్గా అనిపిస్తుంది, అందుకని మళ్ళీ లైట్గా వేస్తున్నాను. నేను లైట్ గ్రీన్, బ్లూ అండ్ గ్రీన్ కలర్ మిక్స్ ఉన్న కలర్ వేస్తున్నాను. ఎందుకంటే మనము కలర్ వేస్తే మనకి లైట్ బ్లూయిష్ కనిపిస్తుంది అనమాట. మనకి పాలరాయిని అబ్జర్వ్ చేసినట్లయితే మనము సాయిబాబాని కానీ ఏదైనా పాలరాయి విగ్రహాన్ని చూసినప్పుడు మనకి తెలుస్తుంది. అలాగా నేను అందుకని ఆ కలర్ యూస్ చేశాను. కలర్ యూస్ చేయడం వల్ల మనకి ఇంకొంచెం నిండుగా అనిపిస్తుంది, కంప్లీట్ గ్రేయిష్ కాకుండా. జస్ట్ షేడింగ్ చేసేటప్పుడే లైట్గా ఐడియా వచ్చి నేను ఆ కలర్ యూస్ చేశాను. ఇక్కడ కింద మీసం గీసేటప్పుడు కూడా మనం గ్యాప్లుగా గీయాలి, మొత్తం గీసేవద్దు పెన్సిల్తో. హెయిర్ స్ట్రోక్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా అటువైపుగానే వేసుకోవాలి. ఒకటికి 2 సార్లు అబ్జర్వ్ చూస్తూ ఉంటే మనకి వీడియోని అబ్జర్వ్ చూస్తా తర్వాత గీస్తే మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ముందు వీడియోని చూసి ఏ విధంగా ఎక్కడ ఎలా ఉంది, పక్కన రిఫరెన్స్ పిక్చర్లో ఎలా ఉంది, మనం ఏ పెన్సిల్ యూస్ చేస్తున్నాము అనేది అబ్జర్వ్ చేయాలి. తర్వాత ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ చేయాలి. రోజు మనము ఒక 1/2 అవర్ టు 30 మినిట్స్ పెట్టుకొని కంపల్సరీ పెన్సిల్ని ఎలా పట్టుకోవాలి, ఎలా ఫ్రీగా హ్యాండ్ గీయాలి అనేది అబ్జర్వ్ చేయాలి, గీస్తూ ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. రోజు ప్రాక్టీస్ చేయాలి. ఒకరోజు చేసి 4 రోజులు బ్రేక్ తీసుకుంటే అలాగా మనకు రాదు. రోజు ప్రాక్టీస్ చేసిన దానికి బ్రేకులుగా ప్రాక్టీస్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది.
పైన ఇప్పుడు నేను జస్ట్ వైట్ పెన్సిల్తో వేసిన తర్వాత ఇప్పుడు వాటిని మనకి స్కిన్ టోన్లో కలవడం కోసం నేను బ్లూ పెన్సిల్ యూస్ చేశాను. అది ఫస్ట్ గ్రే పెన్సిల్, ఇప్పుడు తర్వాత ఈ బ్లూ పెన్సిల్ యూస్ చేస్తున్నాను. మనము 2 కలర్స్ని ఎలా బ్లెండ్ చేయాలో అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను. పైన కూడా మనము ఫుల్ ఆరెంజిష్గా ఉంది, ఆరెంజ్ అండ్ రెడ్ కలర్లో ఉంది కాబట్టి మనము 2-3 కలర్స్ ఆరెంజ్ కలర్స్ వాడుకుందాము. మధ్యలో రెడ్ కూడా యూజ్ చేద్దాము. కొంచెం ప్రెజర్ ఇచ్చి ఎటువైపు అయితే మనకి పై వైపుగా ఉంది కాబట్టి పై వైపుగా మనం షేడింగ్ చేసుకుందాము. ఇలా అడ్డంగా గీసేయవద్దు, అది ఎట్లా అయితే మనకి ఉందో ఆ డైరెక్షన్లోనే మనం షేడింగ్ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ థింగ్. చిన్నపిల్లలు ఎవరైనా సరే ఏదైనా కలరింగ్ చేసినా కానీ ఇలా రుద్దేస్తారో అలా కాకుండా పిల్లలకి మనము ఏ డైరెక్షన్లో గీయాలో కూడా మనం చెప్పాలి పిల్లలకు కూడా. ఇక్కడ మనము క్లాత్ మెడ కింద క్లాత్ లాగా ఉంది కదా, ఆ క్లాత్ గీసేటప్పుడు ముందు డాట్స్ వేసేసుకున్నాను. తర్వాత మనకి ఎక్కడైతే మడతలు పడినాయో అక్కడ ఒక లైన్స్ లాగా గీసుకుని ఆ తర్వాత నేను మస్టర్డ్ కలర్ యూస్ చేసి మొత్తం లైట్ కలర్ షేడింగ్ చేస్తున్నాను డాట్స్ పక్క నుంచి. ఎందుకంటే మనకి ఆ ఫోల్డ్స్ లాగా ఉంటుంది కదా, మడతలు పడతాయి కదా మనం ఏదైనా క్లాత్ వేసుకున్నప్పుడు, ఆ మడతల ప్రకారం వేసుకోవాలి కలర్ కూడా. అందుకని అక్కడ ముందు డార్క్ వేసి పైకి వెళ్ళే కొద్దీ లైట్గా ఉంది. మనకి ఎక్కడైతే లైటింగ్ పడుతుందో లైటింగ్ ఉంటుంది. ఆ విధంగా మనం డబల్ షేడింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు నేను వేసే దగ్గర కిందగా మనకి డార్క్గా ఉంది, మళ్ళీ పైన లైట్గా ఉంది, అందుకని కింద డార్క్గా చేస్తున్నాను. జస్ట్ అబ్జర్వ్ చేయండి స్లోగా. ఐస్ దగ్గర ఇంకా డార్క్గా ఉందని నేను బ్లాక్ కలర్ పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. డార్క్గా ఉన్న చోట నేను డార్క్ కలర్స్ యూజ్ చేస్తున్నాను, లైట్గా ఉన్న చోట హైలైట్ కలర్స్, ఎల్లో కలర్ అలా యూజ్ చేస్తున్నాను. జస్ట్ స్లోగా అబ్జర్వ్ చేయండి. అటు సైడ్ అంతా నేను ఆల్రెడీ గీసేసాను, ఇటు సైడ్ గీసేటప్పుడు చూపిస్తున్నాను. మొత్తం వీడియో తీయడం కూడా కొంచెం కష్టం కదా.
మనకి ఎక్కడైతే ఫోల్డ్స్ వస్తాయో ఒక డార్క్ కలర్ యూస్ చేసి మిగతాదంతా లైట్ కలర్ యూస్ చేయండి. ఇక్కడ మనము పూలదండ వేసినట్టుంది. లైట్గా ఉన్న చోట వదిలేసి డార్క్గా ఉన్న చోట ఇంకొకసారి ఫ్లవర్స్ పెటల్స్ ఎలా ఉంటాయో ఆ షేప్లో మనం గీసుకోవాలి. మనం వైట్ పేపర్ మీద ఇదే వైట్ పేపర్ మీద గీస్తే డాట్స్ దగ్గర మనం వైట్ వదిలేసేసి చుట్టూ గీసుకుంటే సరిపోతుంది. ఇది గ్రేష్ కాబట్టి నేను వైట్ కలర్ పెన్సిల్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మనము బొట్టు దగ్గర కూడా ఆరెంజ్ కలర్ యూస్ చేద్దాము. ఆల్మోస్ట్ అయిపోయింది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.